అబ్బా! షాన్ వద్దుల నుంచి వెయిట్ చేస్తున్నా. మా పాలు పోసేటాయన దగ్గర బర్రుంది. అది ఈనతదా? ఈనదా? అని చెప్పేసి. ఫైనల్లీ ఆ డే హాస్ కమ్. వాడు బర్రె ఈనంగానే ఎంటనే మాకైతే జున్ను పాలు పట్టుకొచ్చిండు. 2 రోజులకేమో పట్టుకొచ్చిండన్నట్టు. జీని చేసి చూపిస్తాం. ముందుగాల ఒక అర్ధ లీటర్ జున్ను పాలల్ల పావు లీటర్ నార్మల్ పాలు పోసుకోరి. ఇక మీకు తీపికి తగ్గట్టుగా బెల్లం ఏసుకోవాలన్నట్టు మేమైతే మంచిగానే తీయగానే తింటున్నాం. తర్వాత ఇలాచీలు ఇంకేమంటారు మనం మిరియాలు ఉంటాయి కదా! మిక్సీ పట్టుకొని సన్నగా పొడి కొట్టుకొని, ఈ బెల్లం ఏసినాం కదా! కరుగుతది కదా! అది ఒక్కసారి వడగట్టుకున్నాం అనుకోర్రి. ఏమైనా ఉంటే పోతది ఇగ. దాంట్లో మిరియాల పొడి, ఇలాచి పొడి కూడా ఏసుకోవాలి. ఈ స్టీమ్ చేసుకోనికి ఏదైనా పాత్ర కావాలి కదా! అందుకే మేము ఇండస్ వ్యాలీ నుంచి ఒక స్టీమర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అన్నట్టు. చాలా మంచిగా ఉంది. మంచిగా స్టెయిన్‌లెస్ స్టీల్ అన్నట్టు. మన కూపన్ ఇట్లా యూజ్ చేసారనుకోరి 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ బిల్ వస్తది. ఇక గిన్నె కింద స్టాండ్ పెట్టేసి గిన్నెలో పోసుకొని మంచిగా ఒక 10 నిమిషాలు ఉడకబెట్టిరనుకోరి స్టీమ్‌కి. ఇట్లా పుల్లగూచి చూస్తే అర్థమైపోతది. మంచిగా సల్లగైనంక గిట్లా రివర్స్ తీసుకున్నారంటే కేక్ లెక్క ఉండే జున్ను రెడీ అన్నట్టు. ఎక్దమ్ జబర్దస్త్ టేస్ట్ ఉంటది. మీలో ఎంతమందికి జున్ను ఇష్టమో చేయండ్రి. అరే చాలా మంది ఈ హోటళ్ళలో గిట్లా అమ్ముతున్నారు కానీ ఏముంటదో పొడి పొడి కలుపుతున్నారు. ఇదైతే ఫ్రెష్ అన్నట్టు. సూపర్ ఉందిలే. మీకు బి నచ్చితే కంపల్సరీ కామెంట్ చేయర్రి.